మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో మనం ఈ రకమైన యూసేజ్ వింటూ ఉంటాం. వాట్ టు డూ, వెన్ టు డూ, వేర్ టు డూ, హౌ టు డూ కదా. దీన్ని మనం ఎగ్జాక్ట్గా మనం ఎలా ఉపయోగించాలనే విషయంలో మనం చాలా కన్ఫ్యూజన్కి లోనవుతుంటాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇవ్వబోతుంది అనమాట. మీరు గమనించినట్లయితే ఇక్కడ 2+V1 ఉందన్నమాట. 2+V1 అంటే మీరు చేయడానికి, వెళ్ళడానికి, రావడానికి, తినడానికి అలా మనకి 2+V1 అనేది మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు చేసే పనిని 2 తర్వాత మీరు ఉపయోగించినట్లయితే, వీటి తర్వాత మీరు వాట్, వెన్, వేరు, హౌ మీరు ఉపయోగించినట్లయితే సింపుల్గా మనకి ఇలాంటి మీనింగ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం వీటి ఎగ్జాంపుల్స్ సహా చెప్పేస్తాను అనమాట. మీకు తెలుసు కదా, వాట్ అంటే ఏంటి, వెన్ అంటే ఇప్పుడు, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా. వాట్ టు డూ ఏం చేయాలి, వెన్ టు డూ ఎప్పుడు చేయాలి, వేర్ టు డూ ఎక్కడ చేయాలి, హౌ టు డూ ఎలా చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, దీని తర్వాత కేవలం మీరు పనిని మాత్రమే ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు దీంతో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. వాట్ టు డ్రింక్ ఏం తాగాలి, వెన్ టు డ్రింక్ ఎప్పుడు తాగాలి, వేర్ టు డ్రింక్ ఎక్కడ తాగాలి, హౌ టు డ్రింక్ ఎలా తాగాలి అనే మీనింగ్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. వాట్ టు స్టడీ ఏం చదవాలి, వెన్ టు స్టడీ ఎప్పుడు చదవాలి, వేర్ టు స్టడీ ఎక్కడ చదవాలి, హౌ టు స్టడీ ఎలా చదవాలి. సో ఫ్రెండ్స్, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన వాటిలో మీరు ఒక ఎగ్జాంపుల్ని మీరు ఎలా రాయండి. ఇలాంటి మరిన్ని సింప్లిఫై చేసే వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీరు కొంచెం పెద్ద వీడియోస్ కోసం ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరమైన లెసన్స్ని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.